ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమైంది. దాంట్లో భాగంగానే నిన్న హన్మకొండలో ఇందిరాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నిన్న వేములవాడ రాజన్న సన్నిధి లోపల రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది. అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేసి నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే కేసీఆర్ కేటీఆర్లు రాష్ట్ర అభివృద్ధి పదం లోపలికి రాష్ట్రం ముందుకెళ్తున్న క్రమం లోపల అధికార దాహంతో కొట్లాడుతూ ఉన్నారు, అధికార దాహంతో వెంపర్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి పని లోపల కాళ్ళల్లో కట్టెరడ్డం పెట్టేటువంటి పని ముందట వేసుకుంటున్నారని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక కేటీఆర్ ఎంత ఉరుకుతో ఉరుకు, ఎంత ఎగురుతో ఎగురు, ఎక్కడ ఉరుకుతో ఎంత ఉరుకుతో గుర్తుపెట్టుకో, నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ నిన్న చెప్పడం జరిగింది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాల్సిందే, ప్రాజెక్టులు రావాల్సిందే. ఆ పరిశ్రమలు ప్రాజెక్టుల కోసం అక్కడ ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి భూసేకరణ జరగాల్సిందే, భూసేకరణ చేయాల్సిందే. ఇంత చిన్న లాజిక్ 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఎట్లా మర్చిపోయాడని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కొడంగల్ అనే ప్రాంతంలో మంచినీళ్ళ కూడా ఇబ్బంది. ఆ ప్రాంత అభివృద్ధి చెందాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అనుకోవడంలో తప్పేమున్నది. ఆ ప్రాంతానికి ఫార్మా కంపెనీ తీసుకొచ్చినాం, మీలాగా మల్లన్న సాగర్ బాధితులను నడి రాత్రి నట్టేయడం ఉంచలేదు. అక్కడి లగ్చర్ల లోపల జరిగినటువంటి ఆ ఘటనను మీరు భూతత్వంలో పెట్టి అధికారులపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏ రోజు అట్లా ప్రజల్ని తిరుగుబాటుకు ఉసిగొల్పలేదు. ఇక్కడ మేము మా ప్రాంతం లోపల ప్రజల మద్దతుతోటి ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలనుకోవడంలో తప్పేమున్నది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిర్రు, కానీ దాంట్లోపల బీఆర్ఎస్ కార్యకర్తలు జొర్రి లేని రాద్ధాంతం గొడవలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నువ్వైతే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తే 80,000 పుస్తకాలు చదివినా అంటున్నావు కదా, మనం చర్చించుకుందాం. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి అక్షరాల 50,000 మందికి నేను నియామక పత్రాలు ఇచ్చిన, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన, లెక్క తక్కువైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అంటూ నిన్న రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తున్నోళ్ళు ఎక్కడ వేయరు. రుణమాఫీ ఇప్పటికీ సగం మంది రైతులకు రుణమాఫీ జరిగింది, మిగతా సగం కూడా రుణమాఫీ ప్రక్రియలోనే ఉన్నది. ఖచ్చితంగా అది కూడా చేసి తీరుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తర్వాత మహిళా సంఘాల ప్రతినిధులతోటి మాట్లాడుతూ ఏడాదికి 2 చీరలు ఇస్తామనేటువంటి వాగ్దానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం లోపల 10 నెలల లోపలనే 50,000 నియామక పత్రాలు ఇచ్చినాం, వచ్చి లెక్క పెట్టుకో, ఒక్కళ్ళు తక్కువైనా కూడా క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి రా, ఫస్ట్ అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడింది వినాలి అందరూ అనేటువంటి ధోరణి ఆయన చెప్పింది వినకపోతే ఆయన రాడు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతల బుద్ధి అయితే మారలేదు. రాష్ట్రం లోపల పడవబడ్డటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే పని ముందట వేసుకున్నాం. ఒక్కొక్క పని రాష్ట్రం లోపల అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. గ్యారంటీల్లో లేనటువంటి హామీ మూసి ప్రక్షాళనతోటి ఆ ప్రాంత ప్రజల్ని మెరుగుపరిచే విధంగా, ఆ ప్రాంత ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతూ ఉన్నారు. వాళ్ళ బుద్ధిని మార్చుకోవాలంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళకు సూచించడం జరిగింది. ఎంత ఎగురుతావో ఎగురు, ఎక్కడికి పోతావో పో, ఎందుకంటే కేటీఆర్ ఖచ్చితంగా నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇక్కడ ఈ F1 రేసు, ఈ కార్ల రేసు, అదేవిధంగా ఇది ఫోన్ టాపింగు, ఆ డ్రగ్స్ కేసు, ఇవన్నీ కూడా ఒక్కటేసారి మెడకు చుట్టుకునేసరికి ఢిల్లీకి పోయి చక్కర్లు కొట్టిండు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నేతల ఇండ్ల చుట్టూ తిరిగిండు. ఆ తర్వాత ఈ ఫైలు గవర్నర్ దగ్గర ఉండేసరికి గవర్నర్ను ప్రసన్నం చేసుకునే దిశగా ఆర్ఎస్ఎస్ నేతల ఇండ్ల చుట్టూ తిరిగిండు.
ఇదంతా కాకుండా ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా కేటీఆర్ను అరెస్ట్ చేయక తప్పదు అనేటువంటి సంకేతాన్ని నిన్న రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ కేసులన్నింటినీ డైవర్ట్ చేయనీకే లగచర్ల లోపల రైతులను ఉసిగొల్పి గొడవ చేసిర్రు. కొడంగల్ ప్రాంతం లోపల మా నియోజకవర్గం లోపల అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఊచలు లెక్క పెడతామంటూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. 6 గ్యారంటీల అమలుతో పాటుగా వేములవాడ ఈ రాజన్న సన్నిధి లోపల మాట్లాడుతూ దేవుళ్లను సైతం మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది అంటూ నిన్న వేములవాడ లోపల రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. గతంలో వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అంటాడు, భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు అంటాడు, ఒక్క పైసా కూడా విధించినటువంటి పరిస్థితి ఉన్నది కేసీఆర్ది. ఇక ఇది నిన్ననైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి యొక్క పర్యటన వేములవాడలో.